హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఒక సూపర్ షాప్ అనమాట. ఇక్కడ అన్ని ఐటమ్స్ మనకి 35 రూపీస్కే దొరుకుతాయండి. ఇది ఎక్కడ అంటే కృష్ణుడు టెంపుల్ ఉంటుంది కదా, గాజువాకలోని బర్మా బజార్కి పక్కనే ఉంటుంది. మీరు ఎవరిని అడిగినా కృష్ణుడు టెంపుల్ ఎక్కడ అంటే చెప్తారు గాజువాకలోని. ఇలా లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇలా బాస్కెట్స్ కనిపిస్తున్నాయి. ఆనియన్స్ వేసుకునే బాస్కెట్స్, ఆ బ్యాక్ నుండి మగ్స్, పాట్స్ అవన్నీ కూడా మనకి 35 రూపీస్కే ఇక్కడ దొరుకుతాయి. ఈ పైన ఉన్నాయి కదా ఈ హ్యాంగింగ్స్, ఆర్టిఫిషియల్ వైన్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఈచ్ వన్ 35 రూపీస్. బాగున్నాయి కదా. ఇక్కడ కిందన ప్లేట్స్ ఉన్నాయి కదా, పాట్స్ కింద పెట్టుకునే ప్లేట్స్, అది కూడా ఈచ్ వన్ 35 రూపీస్. ఇంకా అవ్వగానే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఏమంటారు వీటిని, గరిటెలు, ఇవన్నీ కూడా మనకి ఈచ్ వన్ 35 రూపీస్. ఇంకా లోపల ఏమున్నాయి, ఎంత పెద్ద కలెక్షన్ ఉంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ బల్బ్స్ ఉన్నాయి, ఇయర్ బడ్స్, టూత్ పిక్స్, ఒక్కొక్క డబ్బా కూడా మనకి ఈచ్ వన్ 35 రూపీస్. ఇంకా కిందన స్పూన్స్ ఉన్నాయి కదా, ఇవి సైజుని బట్టి వాటి కాస్ట్ అనేది ఉంటుంది. అంటే కొన్ని ఏమో 4 కలిపి 35 రూపీస్, కొన్ని ఏమో 3 కలిపి 35 రూపీస్. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవి ఏంటంటే క్లిప్స్ అండి. మనం ఏమైనా లెఫ్ట్ ఓవర్స్ ప్యాకెట్స్ ఓపెన్ చేస్తాం కదా, చిప్స్ లేదంటే పప్పులు లాంటివి ఏమైనా ఓపెన్ చేసినప్పుడు గాలి వెళ్ళిపోకుండా టైట్గా పెట్టుకునే క్లిప్స్ అవి. ఇంకా ఫిమిక్ స్టోన్స్ లాంటివన్నీ కూడా ఉన్నాయి. పైన మీకు చూపిస్తున్నాను కంటైనర్స్. ఎంత పెద్ద కంటైనర్ కలెక్షన్ ఉందంటే ఇక్కడ చాలా వెరైటీల్లో, అంటే డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయన్నమాట. మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకునేటప్పుడు ఇవి చాలా బాగుంటాయి, ఫంక్షన్స్ అవి అయ్యేటప్పుడు. ఇంకా నేను మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఎనీ ఐటమ్ 35 రూపీస్ అని ఆ బోర్డు చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా ఇక్కడ స్క్రూ డ్రైవర్స్, ఇవన్నీ ఏంటనుకున్నారు, గార్డెన్ టూల్స్, సాయిల్ని తవ్వుకోవడానికి, ఇదేమో మిక్స్ చేసుకోవడానికి అలా అనమాట. బాగున్నాయి కదా, చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా నాప్కిన్ బాల్స్, మనం బట్టల్లోని బాత్రూంలోని పెట్టుకునే నాప్కిన్ బాల్స్. ఇవి కూడా బాగున్నాయండి, స్మెల్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సాస్ బాటిల్స్, ఇంకా ఆయిల్ డిస్పెన్సర్. ఇవేంటనుకున్నారు, ఫీడింగ్ బాటిల్స్. ఇంకా సేవింగ్ కిట్స్ కోసం ఈ లేజర్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటి నేమ్స్ అయితే నాకు కరెక్ట్గా తెలీదు. ఓకే, నెక్స్ట్ చూడండి అవి ఫిమిక్ స్టోన్ పక్కనే ఇది ఉంది కదా ఒక మిర్రర్, ఇంకా ఒక కూంబ్, అవి రెండు కలిపి 35 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటనుకుంటున్నారు, మనం కళ్ళపైన పెట్టుకోవడానికంట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం దాన్ని తీసి మనం కళ్ళపై పెట్టుకోవచ్చు అంట. దీని లోపల ఒక చిన్న మ్యాగ్నెటిక్ ఉందండి. దీనికి ఇది పీలరు, దానికే హ్యాండ్ గ్రేటర్లా ఉంది. ఇప్పుడు నేను మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా ఒక హ్యాండ్ గ్రేటరే. లోపల మనం తురుముకునేదంతా కలెక్ట్ అవుతుంది. ఇంకా ఫీడింగ్ బాటిల్స్, వీటి క్వాలిటీ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ ఏంటంటే ఇది యాపిల్ కట్ చేసుకోవడానికి. యాపిల్ పైన ఇది పెట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే పీసెస్గా కట్ అయిపోతుంది. చూసారా నేను ఐకియాలో ఎంత కాస్ట్ పెట్టుకొనుకున్నానో, ఇక్కడైతే 35 రూపీసే. ఏంటంటే అది సాయిల్ మిక్స్ చేసుకోవడానికి, సాయిల్ తీసుకోవడానికి, మనం రైస్లో కూడా పెట్టుకోవడానికి అలా యూజ్ చేసుకోవచ్చు. ఇవేంటనుకున్నారు, మనం ఏమంటారు హోలీ అప్పుడు యూస్ చేస్తాం కదా, దీన్ని ఏమంటారో తెలియదండి, పంప్స్ లాగా కలర్స్ పైన వేసుకుంటారు కదా అవి. నెక్స్ట్ ఇవన్నీ కూడా పెన్ హోల్డర్, ఎలా అయినా మనం కిచెన్లోని ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. దీనికైతే పార్టిషన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడానికి ఆ పక్కన ఉన్నవి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. ఏంటంటే ఇది మనం దీని లోపల ఏవైనా వెజ్జీ పెట్టుకొని ఇలా కట్ చేసుకోవచ్చు. బెండకాయ అలాంటివి ఏమైనా, చిక్కుడుకాయ, బరబాటి అలాంటివి. ఇది లెమన్ జ్యూస్ తీసుకోవడానికి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది అది. ఇవన్నీ కూడా ఆరెంజ్ జ్యూస్ తీసుకునేవే. నెక్స్ట్ ఇక్కడ ఒక కంటైనర్ ఉంది, ఇది చాలా బాగుంది, క్యూట్గా ఉందన్నమాట, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. ఇదేంటనుకున్నారు, ఫుడ్ రెస్టర్ లాగా. మనం ఏమైనా వేడిగా ఉండే థింగ్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేయకుండా దాని మీద పెట్టుకోవడానికి. ఇవన్నీ కూడా ఇవి ఒక డిఫరెంట్ టైప్లో ఉన్నాయన్నమాట. మొత్తం పైన అంతా కూడా ఈ ప్లాస్టిక్ కంటైనర్సేనండి. ఇవన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవడానికి, స్పూన్స్, బ్రష్లు, బాత్రూంలో అవి పెట్టుకోవడానికి అలా అనమాట. ఇవన్నీ కూడా అవేనండి. నెక్స్ట్ మనం మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి ఇటువైపు ఉన్న రోలో నుంచి ఏమున్నాయో చూసుకొని వద్దాం.
అలా స్టార్టింగ్కి వస్తే ఇక్కడ ఏంటంటే సీజర్స్ ఉన్నాయి, ఏ పెద్ద సీజర్ నుంచి చిన్న సీజర్ వరకు అన్నీ ఉన్నాయి. ఇంకా పీలర్, ఇదేంటనుకుంటున్నారు, మనం చింకులో పెట్టుకోవడానికి, అంటే చెత్త అది లోపలికి డ్రైన్ పైప్లోకి వెళ్ళిపోకుండా అది ఫిల్టర్ చేస్తుంది. ఇవన్నీ కూడా హుక్స్ అండి, డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, అలాంటి హుక్స్. ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకా నవ్వుతారు కానీ టంగ్ క్లీనర్స్ కూడా ఉన్నాయి అక్కడ, చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది టంగ్ క్లీనర్స్లో కూడా. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. అటువైపు ఇంకా ఎక్కువ ఉన్నాయి, అటువైపు వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు నేను. చింక్ క్లీన్ చేసుకునే తెడ్లు, బ్రష్లు, అవి మిర్రర్స్. ఇవన్నీ కూడా మనకి 35 రూపీస్కే దొరుకుతున్నాయి ఇక్కడ. మీరు ఏ మిర్రర్ తీసినా, ఏ ఐటెం తీసినా అవన్నీ కూడా 35 రూపీసేనండి. ఓకే, ఇవేంటనుకున్నారు, కింద ఉన్నవన్నీ కూడా మనం బట్టలు ఆరబెట్టుకోవడానికి యూస్ చేసే తాడ్లు. ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఒక వస్తువు చూపిస్తాను చూడండి. ఇది ఏంటనుకున్న, ట్యాప్కి ఇలా ఫిక్స్ చేసేస్తే ట్యాప్లో నుంచి వాటర్ ఫోర్స్గా, అంటే చింకులని మన మీద పడిపోకుండా ఫోర్స్ని తగ్గిస్తుంది. ఇదేంటో తెలుసా, లోపల మనం లిక్విడ్ వేసుకొని డిష్ క్లీన్ చేసుకోవడానికి. బాగుంది కదా, ఆ లోపల మనం లిక్విడ్ సోప్ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా తాడులేనండి, బట్టలు ఆరబెట్టుకునే తాడులు. ఇదేంటనుకుంటున్నారు, సారీ పెట్టికోట్స్కి లాడాలు. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా తాడులేనండి, బట్టలు ఆరబెట్టుకునే తాడులే. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదైతే కనుక క్వాలిటీ చాలా బాగుంది, చాలా పెద్దది కూడా వచ్చింది. ఇప్పుడు ఈ ర్యాక్లోనే పైన ఏమున్నాయంటే పెడిక్యూర్ బ్రష్లు ఉన్నాయండి. ఈ పెడిక్యూర్ బ్రష్ మనం రెగ్యులర్గా ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, అదే ఈ పెడిక్యూర్ బ్రష్. ఇంకా సిలికాన్ బ్రష్లు అంటారు కదా, మనం ఆయిల్ గ్రీస్ చేసుకోవడానికి, కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి. ఇదేంటో చాలామందికి తెలిసే ఉంటుంది కదా, హ్యాండ్ ఎక్సర్సైజ్ కోసం అండి. ఓకే, ఇదేంటంటే మనం హ్యాండ్స్లో పెట్టుకొని ఇలా రఫ్ చేసుకుంటారు చాలామంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అని అంటారు. నాకైతే సరిగ్గా ఐడియా లేదు. ఆ పైన ఉన్నాయి కదా, అవన్నీ కూడా టిష్యూ పేపర్స్. ఇక్కడ చూసారా, ఈ క్లిప్స్ చాలా బాగున్నాయండి. మనం చాలా వీడియోస్లో చూస్తాం కదా 5 minutes క్రాఫ్ట్, అలాంటి వాటిలో వాళ్ళు వుడెన్ క్లిప్స్ యూస్ చేసి చాలా క్రాఫ్ట్లు చేస్తూ ఉంటారు కదా, అలా ఉన్నాయి. ఆ వుడెన్ క్లిప్స్ ఇక్కడ ఉన్నాయండి. ప్యాకెట్ ఒకటి కూడా 35 రూపీస్. బాగున్నాయి కదా. ఎవరికైనా క్రాఫ్ట్ మీద ఐడియా ఉంటే కనుక ఈ క్లిప్స్ తెలుస్తాయి ఆ 5 minutes క్రాఫ్ట్ చూస్తే. ఓకే, ఇవన్నీ ఏంటనుకున్నారు, స్క్రబ్బర్స్ అండి, డిష్ క్లీన్ చేసుకునే స్క్రబ్బర్లు. ఏవో కలర్గా ఉన్నాయి, మనం ఎప్పుడు చూడని కలర్స్లో ఉన్నాయి. ఇవి చూసారా ఎంత మెత్తగా ఉన్నాయంటే, దీంతో డిష్ ఎలా క్లీన్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. అదే గిన్నెలు అవి ఎలా క్లీన్ చేస్తారో. ఇవి ఐరన్ స్క్రబ్బర్లు. ఈ మెత్తగా ఉన్నవి ఐ థింక్ నేను నాన్ స్టిక్ ప్యాన్స్ అవి క్లీన్ చేయడం కోసం యూస్ చేస్తారేమో, గీతలు పడిపోకుండా ఉండడం కోసం అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇదేంటి అంటే, మనం కంప్యూటర్ కీబోర్డ్ మీద వాటి మీద డస్ట్ క్లీన్ చేసుకోవడానికి. బాగుంది ఇదైతే కనుక. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్గా ఉండేది చూపిస్తాను. ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ, ఇది ఏంటనుకున్నారు, మన బ్యాగ్ క్లీన్ చేసుకోవడానికండి. బాగుంది కదా. ఇది ఏంటనుకుంటున్నారు, దోమలు కొట్టడానికండి. చాలా కామెడీగా ఉంది కదా ఇది. ఓకే, ఇంకా పైకి వెళ్తే అక్కడ ఏంటంటే సోప్ రెస్టర్స్ అండి, సోప్ పెట్టుకునే డబ్బాలు. ఇవన్నీ కూడా సోప్ పెట్టుకునే డబ్బాలే. ఇది స్టీల్తో చేసింది. నెక్స్ట్ ఇవేంటంటే స్పూన్ హోల్డర్గా, మనం బాత్రూంలో కూడా బ్రష్ హోల్డర్గా యూస్ చేసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా మనం బ్యాగ్ క్లీన్ చేసుకోవడానికండి, వుడ్తో చేసింది. ఇది ఇంకా బాగుంది కదా. నెక్స్ట్ ఇది మనం బాత్రూంలో హ్యాంగ్ చేసుకోవడానికి, సోప్ పెట్టుకొని పైన బ్రషెస్ పెట్టుకోవడానికి. ఇది చూడండి, బటర్ఫ్లై షేప్లో 2 సోప్స్ పెట్టుకోవడానికి. బాగుంది కదా. నెక్స్ట్ ఇవన్నీ కూడా వుడెన్ స్పాచులా. ఇవి కూడా ఈచ్ వన్ 35 రూపీస్. ఇది మజ్జిగ కవ్వం అంటారు కదా, అవి వుడ్తో చేసినవి. మీరు గాజువాకలో ఉన్నట్టయితే కనుక ఒక్కసారి ఈ షాప్ని విజిట్ చేయండి. చాలా బాగున్నాయి ఇక్కడ థింగ్స్ అన్నీ కూడా. చాలా రీజనబుల్ రేట్కే దొరుకుతున్నాయి. ఇంకా ప్లస్ మనకి కొంచెం యూనిక్గా ఉండే థింగ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి. మీరు ఒకసారి గాజువాకలో ఉన్నట్టయితే కనుక, మీరు గాజువాక జంక్షన్లోని కృష్ణుడి టెంపుల్ ఎక్కడా అని అడిగితే ఎవరైనా చెప్తారు ఈ షాప్ అడ్రస్. ఆ కృష్ణుడి టెంపుల్ పక్కనే ఉంటుంది ఈ షాపు. మనం ఇక్కడ నుంచి ఇందాకలా ఆపాం కదా, అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాం మళ్ళీని. ఇదంతా కూడా ప్లాస్టిక్ కంటైనర్స్ అండి, కిందన పైన కూడా. ఎంత పెద్ద కలెక్షన్ ఉందో నేను మీతో ఒకసారి
లుక్ చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కంటైనర్సే విత్ స్పూన్స్తో కూడా ఉన్నాయి కొన్ని అయితే. ఈ బాస్కెట్స్ అయితే చాలా బాగున్నాయండి. మనం ఈ మధ్య ఆర్గనైజేషన్లో ఎక్కువగా బాస్కెట్స్ యూస్ చేస్తున్నాం కదా, ఏమంటారు డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ కానీ బట్టల ఆర్గనైజేషన్ కానీ. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఏ బాస్కెట్ అయినా మీరు ఏ కంటైనర్ తీసినా సరే అది ఈచ్ వన్ 35 రూపీసే. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఓకే, ఇంకా ఇక్కడ ఎగ్స్ పెట్టుకునే ట్రే ఉంది, మ్యాట్స్ ఉన్నాయి. ఆ మ్యాట్స్ కూడా ఈచ్ వన్ ఒక్కొక్క మ్యాట్ కూడా మనకి 35 రూపీస్. ఇంకా ఇక్కడ ఒక చిన్న ఏమంటారు సిరమిక్ కలెక్షన్ ఉంది, అది మీతో నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను. చూసారు కదా కప్పు, ఒక్కొక్క కప్పు 35 అనమాట. మొత్తం ఆ 6 కలిపి 110. ఇంకా కిందన కూడా ఒక్కొక్క కప్పు కిందన ఉన్నవి చూపిస్తాను చూడండి. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటాయండి. నా దగ్గర కూడా ఉన్నాయండి ఈ గ్లాస్ కంటైనర్స్, ఒక 6 అలా ఉన్నట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఈ సైడ్న ఇంకా గ్లాసెస్ ఉన్నాయి కదా. ఓకే, ఈ గ్లాసెస్ కూడా ఈచ్ వన్ 35 రూపీస్ అనమాట. మొత్తం కలిపి ఆ బాక్స్ అయితే కనుక 210. ఇంకా ఇవన్నీ కూడా ట్రేస్ అండి, ప్లాస్టిక్ ప్లేట్స్. ఇక్కడ చూడండి, ఇవి చాలా బాగున్నాయి. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది ఎంత క్యూట్గా ఉందో. దీనిపైన లిడ్ కూడా ఉంది. ఈ బ్యాగ్ కూడా ఇంకా సిరమిక్ కలెక్షన్ ఉన్నాయి, అవి చూపిస్తాను. ఈ వైట్గా ఉన్నవి అయితే చాలా బాగున్నాయండి. వాటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. అది కూడా ఈచ్ వన్ 35 రూపీసే. ఆ 3 కూడా చాలా బాగున్నాయి, అందుకే అంతసేపు వాటిని చూసుకుంటూ ఉండిపోయాను అలా. నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్లేట్సే, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ప్లేట్సేనండి. ఇంకా వాటిని చూస్తూ ఉన్నానా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సిరమిక్ బౌల్స్. వీటిల్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఇవి కూడా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ సిరమిక్ కప్స్వి. నెక్స్ట్ ఇవి చూడండి కప్స్, బాగున్నాయి కదా. ఆ షేప్ అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్ కాఫీ కప్ టీ కప్లా కాకుండా. నెక్స్ట్ ఇవన్నీ కూడా స్టీల్ ప్లేట్స్. ఇదేంటనుకుంటున్నారు, మనం పోపు పెట్టుకునేది. నెక్స్ట్ ఇది మజ్జిగ చేసుకునేదండి, కవ్వం. ఇది రెగ్యులర్గా మనం ఎప్పుడు చూసేదే. ఇవి తెలుసు అనుకుంటా చాలామందికి, పువ్వు గుత్తులు అంటారు కదా. సాంబార్ స్పూన్. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ ప్లేట్సేనండి, ప్లేట్స్ కప్స్. ఇంకా రౌండ్లో ఉన్నాయి, స్క్వేర్లో ఉన్నాయి, రెక్టాంగిల్లో కూడా ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి. ఏవైనా సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి డిష్లా ఉంది, బాగుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా స్టీల్ ప్లేట్సేనండి. ఇక్కడ ఎక్కువగా ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ కోసం తీసుకుంటూ ఉంటారంట, అక్కడున్న అమ్మాయిలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా బౌల్స్, స్టీల్ బౌల్స్. నెక్స్ట్ అలా కిందకు వస్తే ఇదేంటనుకున్నారు, మనం స్టవ్ పైన పెట్టుకోవడానికి చిన్న చిన్న కప్స్, చిన్న గిన్నెలు పెట్టుకోవడానికి. ఇదేమో కటర్. నెక్స్ట్ ఇవేంటనుకున్నారు, వేడిగా ఉండే థింగ్స్ డైరెక్ట్గా టేబుల్ మీద కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టేయకుండా కింద పెట్టుకోవడానికి. ఇవి 2 ఉన్నాయండి, 2 కలిపి 35. ఇంకా ఈ స్ట్రైనర్స్. నెక్స్ట్ ఇది ఏంటంటే పొటాటో స్మాషర్, ఇంకొక షేప్లో ఉన్న పొటాటో స్మాషర్ అది. నెక్స్ట్ ఇది ఏంటంటే గారెలు తిరగేసుకోవడానికంట, బాగుంది కదా. బట్టలు తగిలించుకునే హ్యాంగర్స్. ఇవన్నీ కూడా స్పూన్స్, విస్కర్, మనం కేక్ అది బ్యాటర్ అది మిక్స్ చేసుకోవడానికి. ఇవేంటంటే హ్యాండీ గ్రాటర్ అంటారు కదా, తురుముకునేది, పీటలా ఉంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్లక్కర్స్, రోటీ అది తిరగేసుకునే ప్లక్కర్స్. పట్టుకార్లు అంటారు కదా, కిచెన్లో యూస్ చేస్తూ ఉంటాం, అవి ఆ కార్లోనే వాటిలోనే ఇది ఇంకొక టైప్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదేంటనుకుంటున్నారు, ఇలా పెద్దదిగా ఉంది కదా, కబాబ్స్ అవి చేసుకోవడానికండి. నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి, ఇలా కబాబ్స్ చేసుకునేది. ఓకే, ఇదొక ప్లక్కర్. క్వాలిటీ అయితే చాలా బాగున్నదండి. 35 రూపీస్ అనుకుంటున్నాం కానీ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇటువైపు తిరిగితే ఇందాక నేను మీకు చూపించాను కదా, ఆ బ్యాగ్ కూడా ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయని, ఈ కలెక్షన్ అనమాట. ఈ ప్లాంట్స్ ఓకే, కానీ ప్లాంట్స్కున్న పాట్ అయితే ఇంకా చాలా బాగుందండి. ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. నెక్స్ట్ వచ్చేసి కిందన
ఇవేంటనుకున్నారు, ట్యాప్స్కి పెట్టుకోవడానికి. దాని లోపల ఒక జెల్లీలా ఉంది. మన వాటర్లో ఏదైనా డస్ట్ లాంటిది ఏమైనా ఉంటే అది కలెక్ట్ చేసుకుంటుంది. ఇది బాత్రూమ్స్లో పెట్టుకోవడానికి, హెయిర్ అది వెళ్ళిపోకుండా డ్రైన్ హోల్ దగ్గర పెట్టుకోవడానికి అనమాట ఇవన్నీ. ఇంకా చిన్న చిన్న కంటైనర్స్, అదే ఉప్పు కారం వేసుకునేవండి, ఏమంటారు దాన్ని, ఇవేంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే కవర్స్, నెట్ షేప్లో ఉండే కవర్స్. ఎంత చిన్న చాటో చూడండి. నెక్స్ట్ ఇది ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఫోన్ ఛార్జ్ పెట్టి మనం హోల్డ్ చేసుకోవడానికి అనమాట, ఫోన్ హోల్డర్ లాగా. వీటిలో కూడా చాలా ఉన్నాయండి. ఇదొక టైప్ ఆఫ్ ఫోన్ హోల్డర్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా బట్టలు హ్యాంగ్ చేసుకునే హ్యాంగర్స్ అనమాట. అవన్నీ చూపిస్తే మీరు బోర్ అయిపోతారని చూపించట్లేదు. ఈ పైన కూడా ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి, టిష్యూ పేపర్స్, కప్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా హ్యాంగర్సేనండి. నెక్స్ట్ ఇది ఏంటనుకున్నారు, మనం బ్యాగ్ క్లీన్ చేసుకునే లూసా. ఓకే, ఇంకా అలా కిందకు వస్తే నేను మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. ఇది ఏంటనుకున్నారు, మన వాష్ బేసిన్ పక్కన పెట్టుకోవడానికి నాప్కిన్ హోల్డర్ అనమాట. బాగుంది కదా. ఇవన్నీ కూడా హ్యాంగర్సేనండి. ఇది మీలో ఎంతమందికి తెలుసు, మనం చిన్న చిన్న గోరుమిటీలు అవి చేసుకుంటాం కదా, అవి చేసుకోవడానికి ఇది వుడ్తో చేసినవి. ఇక్కడ చూడండి, ఒక చిన్న రోటీ పీలర్ ఉంది, చాలా క్యూట్గా ఉంది ఇది. ఇవన్నీ కూడా పెద్ద పీటలు అనమాట, రోజ్ చేసుకునే పీటలు. ఓకే, నెక్స్ట్ ఆ బ్యాక్ సైడ్కి వెళ్తే చూసారు కదా గ్లాస్ ప్లేట్. ఆ ప్లేట్ బాగుందండి, టోటాయ్ కన్నానా. ఈ టోటాయ్ తీసి మనం అందులో పెట్టుకోవచ్చు, అంటే ప్లేట్ వేరేగా అది వేరుగా, ఈచ్ వన్ 35 రూపీస్. బాగుంది కదా. ఇక్కడ చూడండి ఎన్ని కప్స్ ఉన్నాయంటే, చాలా బాగున్నాయి కప్స్. మనం రెగ్యులర్గా చూసే కప్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. చాలామంది ప్లాంట్స్ పెట్టుకోవడానికి కప్స్ కోసం చూస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ కప్స్ బాగుంటాయండి. 35 రూపీస్కే కాబట్టి మనం ప్లాంట్ హోల్డర్లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ కప్స్ అయితే ఆ పెద్ద కప్స్ చాలా బాగున్నాయండి. ఇది చూడండి, ఎడుపు ఫేస్ వేసుకొని చాలా బాగుంది కదా. ఇవన్నీ కూడా చిన్న చిన్న కప్స్, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి కప్స్. ఇంకా పక్కనే కొంచెం చిన్న చిన్న సిరమిక్ కప్స్ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్లేట్సేనండి. ప్లేట్స్ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. నేను మీకు ఒక 2 ప్లేట్స్ చూపిస్తాను చూడండి. ఇదేంటనుకున్నారు, పక్కన సాస్ వేసుకొని మనం పునుకులు లాంటివి ఏమైనా వేసుకోవడానికి కప్స్. ఈ ప్లేట్ చూడండి, ఈ ప్లేట్ కాదు కానీ పక్కన ఉన్న ఒక ప్లేట్ తీసి చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో క్వాలిటీ. నేను బ్లాక్ అనుకున్నాను కానీ బ్లాక్ కాదు, అది డార్క్ గ్రీన్. ఇవేంటంటే పిగ్గీ బ్యాంక్స్. చూసారా ఈ ప్లేట్స్ ఎంత బాగున్నాయో. ఓకే, ఇవన్నీ కూడా కప్స్. నెక్స్ట్ ఇటువైపు వస్తే టాయ్స్ ఉన్నాయండి. ప్లేట్, ఇంకా ఇవి బ్యాట్స్, గదలు అనమాట. ఇవన్నీ కూడా బాగున్నాయి కదా. ఇది చిన్న గద. నెక్స్ట్ ఈ పైన చూడండి కప్స్, ఒక చిన్న గ్లాసు, ఒక స్పూను, మొత్తం ఆ 3 కలిపి 35. ఇవన్నీ కూడా పక్కన ఉన్నవన్నీ కూడా గ్లాసెస్. చెప్పాను కదా పైన అంతా కూడా కంటైనర్సే ఉంటాయనని. మొత్తం షాప్ మొత్తం ఆ పై రోలో ఉన్నవన్నీ కంటైనర్సేనండి విత్ లిడ్. నెక్స్ట్ ఇవన్నీ కూడా టాయ్సే, కార్లు, బొమ్మలు, కప్పులు. ఇక్కడ చూడండి చిన్న క్యూబ్, ఎంత క్యూట్గా ఉందో కదా. ఇదేంటనుకున్నారు, యోయో స్ట్రెస్ బాల్ అంటారు కదా. ఇదొక గర్ల్స్ కోసం నేను ఆడుకుంటున్నాను. బాగున్నాయి కదా ఇవన్నీ. ఓకే, ఇంకా చిన్న చిన్న పిల్లల కోసం గిలకలండి. ఎన్ని ఉన్నాయంటే గిలకల్లో ఇన్ని ఉంటాయని నాకు కూడా తెలీదు. నెక్స్ట్ ఈ లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ బుక్స్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న బుక్సేనండి, చాలా చిన్న బుక్స్, చాలా క్యూట్గా ఉన్నాయి. పేపర్ క్వాలిటీ కూడా బాగుంది. పిల్లలకి అంటే అప్పుడే లర్నింగ్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం, పెయింటింగ్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం ఈ బుక్స్ చాలా బాగుంటాయి. జీకే బుక్స్. ఈ కలరింగ్ బుక్స్ చూడండి, ఆ షేప్ కూడా చాలా బాగుంది కదా.
నెక్స్ట్ ఇవేంటనుకున్నారు, మనం ఫొటోస్ పెట్టుకునే ఆల్బమ్. ఇప్పుడు ఇవి ఎవరు యూజ్ చేయట్లేదు కానీ ఇక్కడైతే ఉన్నాయి అవి. ఇక్కడ చూస్తున్నారా మ్యాట్స్, మనం దేవుడి గదిలో కూర్చునేటప్పుడు పూజ చేసుకునేటప్పుడు వేసుకున్న మ్యాట్స్ ఒక్కొక్కటి 35 రూపీస్. ఇవన్నీ ఏంటనుకున్నారు, సోఫా కవర్స్. ఓకే, పిల్లల కోసం బుక్స్ అనమాట. స్లేట్ పెన్సిల్, బిల్డింగ్ బ్లాక్స్. ఆ సైడ్ బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి, చిన్న చిన్న బిల్డింగ్ బ్లాక్స్. ఇవి హ్యాండ్కి వేసుకునే గ్లౌజ్ అంట. ఈ బ్యాక్లో చూడండి చిన్న చెస్ బోర్డ్. ఇక్కడ క్లిప్స్ చూడండి, ఒక్కొక్క క్లిప్ 35 రూపీస్. ఈ పౌచ్ బాగుంది, మనం కాయిన్స్, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, మన హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవడానికి. హెయిర్ రిమూవింగ్ క్రీమ్. ఇంకా బ్యాగ్లో ఉన్నవి ఏంటనుకున్నారు, మస్కారా, ఐలైనర్. బ్రాండ్ అయితే మనం ఎప్పుడు చూడలేని బ్రాండే, మనకు తెలీదు ఆ బ్రాండ్ కూడానా. ఇంకా అక్కడ అవన్నీ కూడా పెన్స్ ఉన్నాయండి, చాలా ఎక్కువ పెన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి లాఫింగ్ బుద్ధ, చిన్న చిన్న మాంగ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయంటే. ఈ మాంగ్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి, ఈ బొమ్మలు, ఈ క్వాలిటీ అంతా కూడా చాలా బాగున్నాయి. శానిటైజర్. ఆ ముందు ఉన్నది ఏంటంటే నైఫ్ షార్ప్ చేసుకునేది. ఇంకా కీ చైన్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ. నేనేం తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే ఈ డ్రాయింగ్ బుక్స్ తీసుకున్నాను, నెక్స్ట్ ఈ పెయింట్స్ తీసుకున్నాను. ఆ 3 ఇంకా బ్రష్ కలిపి 35 రూపీస్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది పార్టీషన్ బాక్స్. ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ కూడా మనం స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ పార్టీషన్ బాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ గ్లౌజెస్ అండి, యూజ్ అండ్ త్రో హ్యాండ్ గ్లౌజెస్. కరోనా టైం చాలా యూజ్ చేస్తాం కదా. నెక్స్ట్ ఇది ఏంటంటే నైఫ్ షార్ప్ చేసుకునేది, అన్నిటికన్నా చాలా బాగుందండి. మనం ఈ సెంటర్లో నైఫ్ ఇలా పెట్టి జస్ట్ ఇలా మన వైపు లాగాలన్నమాట, అంతే నైఫ్ షార్ప్ అయిపోతుంది. ఇది మటుకు చాలా బాగుంది. ఇంకా ఈ మాంగ్స్ ఉన్నాయి చూడండి, 3 మాంగ్స్. మనకి అమెజాన్లో వాటిల్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా ఇవి, మనకి ఇక్కడైతే కనుక ఈచ్ వన్ 35 రూపీస్. బాగుంది కదా. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని కూడా నాతో షేర్ చేసుకోండి. మరొక వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.